వెల్కమ్ మాస్టర్స్. సారీ మాస్టర్స్, ఇక్కడ పవర్ ఇష్యూ ఉంది, అందుకని వీడియో రావడం లేదు. ఓకే, అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆరోహణం ఫ్రీ మెడిటేషన్ సెషన్. మాస్టర్స్, ఈరోజు మనం ఫైర్ గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఫైర్ అంటే మన ఇంట్లో ఫైర్ కాదు మాస్టర్స్, మనలో ఉన్న ఫైర్. ఓకే, అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఫైర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అవునా మాస్టర్స్? మనం వర్క్ చేస్తున్నప్పుడు, మనం ఏ పని చేస్తున్నప్పుడైనా ప్రతి మనిషికి ఒక టార్గెట్ ఉంటుంది మాస్టర్స్. అంటే ఆ టార్గెట్ తో మనం వర్క్ చేస్తున్నాం, మనం ఏ పని చేసినా కూడా. సో ఆ ఫైర్ అనేది మనకి కనబడదు. సపోజ్ మీరు ఒక స్టోన్ తీసుకోండి, రాయిని తీసుకోండి, రాయితో రబ్ చేస్తే ఏమొస్తుంది? ఫైర్. బట్ ఏంటంటే ఆ రాయి కనిపిస్తుంది కానీ దాంట్లో ఆ ఫైర్ అనేది కనిపించదు. ఎప్పుడు కనిపిస్తుంది? ఎప్పుడైతే మనం దాన్ని రబ్ చేసేమో అప్పుడే మనకు ఆ ఫైర్ అనేది కనిపిస్తుంది. సో అప్పటి వరకు కూడా మనకి కనిపించదు. అలాగే మనలో కూడా ఒక ఫైర్ ఉంటుంది మాస్టర్స్. ఏదన్నా చేయాలి, ఏదన్నా సాధించాలి అనే ఒక ఫైర్ అనేది మనకి ఇంటర్నల్ గా ఉంటుంది. అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే, ఎప్పుడైతే మన ఇన్నర్ సోల్ మన అంతర్వాణి ఎప్పుడైతే మనని తట్టి లేపుతుందో మాస్టర్స్, అర్థమైందా? అంతర్వాణి అనేది ఎప్పుడైతే మనని మేల్కొల్పుతుందో అప్పుడు మన ఫైర్ అనేది బయటకు వస్తుంది మాస్టర్స్. అప్పుడు మన టాలెంట్ అనేది బయట మనకి కనబడుతుంది. అవునా మాస్టర్స్? ఓకే, సో మరి ఈ ఫైర్ ని ఎలా మనం ఎలా రగిలించాలి, అగ్నిని ఎలా రగిలించాలి అనే దాని గురించి మనం ఆలోచించాలి. అంటే ఎనర్జీస్ ఎలా తీసుకోవాలి, ఎలా ఎలివేట్ కావాలి మనం అనే దాని గురించి మనం ఆలోచించాలి. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు వాటర్ ఉంది మాస్టర్స్. వాటర్ ఏం చేస్తాం మనం? వాటర్ ఎప్పుడు కూడా ఎటు పల్లం, ఒక సామెత ఉంది, నీరు పల్ల మెరుగు అని ఒక సామెత ఉంది మాస్టర్స్. అంటే వాటర్ ఫ్లో ఎప్పుడు కూడా డౌన్ కే వెళ్తుంది. అదే ఫైర్ తీసుకోండి, ఒక అగ్నిని మీరు కనుక వెలిగిస్తే అది ఎప్పుడు ఏమవుతుంది? పైకి వెళ్తుంది ఎప్పుడు అగ్ని. అవునా? సో అలాగే అగ్ని ఏ విధంగా అయితే పైకి వెళుతుందో, అలాగే మనలో ఉన్న కోరికలు, మనలో ఉన్న సాధించాల్సిన విషయాలన్నీ కూడా ఆ ఫైర్ లాగా పైకి రావాలి మాస్టర్స్. ఎప్పుడు కూడా ఆ ఫైర్ లాగా ప్రజ్వలిస్తూ ఉండాలి. ఈవెన్ వాటర్ ని కూడా ఒక బౌల్లో వేసి మనం కనుక కింద ఫైర్ ఇస్తే ఏమవుతుంది మాస్టర్స్? ఆవిరయ్యి వాటర్ ని కూడా పైకి తీసుకెళ్తుంది. అలాంటి అగ్ని జ్వాల, అలాంటి ఫైర్ అనేది మనలో రావాలి. ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఫైర్ మనం అబ్జర్వ్ చేయాలి. అర్థమైందా మాస్టర్స్? ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. ఇప్పుడు మానవ జాతిని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే ఒక రచయిత మాస్టర్స్, బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే ఒక రచయిత 3 రకాలుగా విభజించాడు మాస్టర్స్. ఓకే, ఎస్ మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ. ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే ఆయన మనిషిని 3 రకాలుగా విభజించాడు మాస్టర్స్. ఒకటి చలనం లేనివాడు, కదలలేనివాడు. 2 కదిలేవాడు. 3 కదిలించేవాడు. ఓకే మాస్టర్స్, చాలా ఎంత గొప్పగా డివైడ్ చేశాడు, విభజించాడంటే చాలా అర్థం. చలనం లేనివాడు అంటే కొంతమంది చూడండి, ఉన్నామా, తిన్నామా, వెళ్ళామా, పడుకున్నామా అంటే అట్లానే ఉంటారు. వాళ్ళకి ఏముండవు టార్గెట్స్ కానీ ఏముండవు. వాడు 2 కదిలేవాడు అంటే ఇన్స్పైర్ అయ్యేవాడు. ఓకేనా మాస్టర్స్? ఇన్స్పైర్, ఎవరైనా చెప్తున్నా ఏదైనా చేసినా కూడా ఏదో చెయ్యాలి అని ఇన్స్పైర్. మనం ఫస్ట్ వినాలి, ఫస్ట్ విని మనం ఏ విధంగా చేయగలుగుతుంది, ఇతరులు చెప్పేదాన్ని స్వీకరించి కదిలేవాడు. వాడు కదిలేవాడు. 3వ కదిలించేవాడు అంటే ఏంటంటే ఇన్స్పైర్ అయ్యి వేరొకరిని ఇన్స్పైర్ చేసేవాడు. అదే మాస్టర్స్, వేరొకరిని ఇన్స్పైర్ చేసేవాడు. మనం ఎట్లా ఉండాలి మాస్టర్స్? ఆ విధంగా ఉంటాం. 3rd టైప్ లో మనం నేర్చుకుని వేరే వాళ్ళకి మనం ఇన్స్పైర్ చేసేటట్లు
ఓకేనా మాస్టర్స్? సో మనం ఈ మెడిటేషన్ ద్వారా మనం ఏం తీసుకుంటాం, మనం ఒక ఫైర్ ని తగిలించాలి, మనలో ఉన్న కోరికలు జ్వాలని తగిలించాలి. మనం ఏదైతే టార్గెట్స్ పెట్టుకున్నామో, ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నామో వాటన్నింటికి కూడా మనం ఒక ఫైర్ తో మనం తగిలించాలన్నమాట. అప్పుడే అవి మన జీవితంలో మనం ఎదగడానికి ఫైర్ సహాయపడుతుంది. మనం ఈ ప్రాసెస్ లో మనం చాలా కర్మలు చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు భగవద్గీత తీసుకుంటాం. అర్జునుడు, అందరికీ తెలుసు, అర్జునుడు వాళ్ళ బంధువులని అందరినీ చూసి మహాభారత యుద్ధంలో తాతల్ని, ముత్తాతల్ని, సోదరుల్ని అందరినీ చూసి బాధతో భయకంపితుడైపోయి పక్కకి వెళ్ళిపోతాడు. నేను యుద్ధం చేయను, నేను వదిలేస్తానని చెప్పి పక్కకి వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణ వారు ఏం చెప్పారు అంటే, అర్జునుడు అడుగుతాడు అన్నమాట శ్రీకృష్ణ భగవాన్, స్వామి మీరు 2 విషయాలు చెప్పారు, కర్మ ఒకటి కర్మ, కర్మ కంటే జ్ఞానం శ్రేష్టమైనది అని మీరు చెప్పారు. కానీ నన్ను ఏం చేయమంటున్నారు మీరు అంటే, ఆ యుద్ధం వదిలేసి యోగ నిష్టలోకి వెళ్ళిపోదాం అని చెప్పి పారిపోతాడు. నాకు అవసరం లేదు, నేను యోగ నిష్ట తెలుసుకుంటానని వెళ్ళిపోతాడు. అప్పుడు మరి స్వామి మీరే కదా చెప్పింది, కర్మ కంటే కూడా జ్ఞానం శ్రేష్టమైనది అని చెప్పారు, నన్నేమో యుద్ధం చేయమంటున్నారు వెళ్ళి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ వారు చెప్తారు, అర్జున, కర్మ ఏ వ్యక్తి అయితే ప్రపంచంలోని ఏ మనుషుడు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా కర్మని ఆచరించవలసిందే. ప్రకృతి జనితమైన గుణాల చేత మనిషి ఉద్భవించాడు కాబట్టి ఖచ్చితంగా మనం చేయవలసిన కర్మని ఖచ్చితంగా ఆచరింపవలసింది. మనం ప్రతి నిమిషం కూడా ఏదో ఒక కర్మను ఆచరిస్తూనే ఉంటాం. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొన్ని కర్మలు మనం ఆచరించవలసిందే. కానీ ఆ ఫలితాన్ని మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. కర్మ చేయడం వరకే మన బాధ్యత, ఫలితం నేను చూసుకుంటా అన్నాడు. సో మన కర్తవ్యం ఏంటి, మనం ఏం చేయాలి, మన జాబ్ లో ఏం చేయాలి, మన ఇంట్లో ఏం చేయాలి, మన పిల్లలకి ఏం చేయాలి, మన బంధువులకి ఈ ఎంత కర్తవ్యం, మన లైఫ్ లోకి వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి, ఈ కర్మలన్నింటిని మనం చేసుకుంటూ పోవడం. ఆ ఫలితాలు అనేవి ఆటోమేటిక్ గా భగవంతుడు ఆ విషయం చూసుకుంటాం. ఫలితాలు మన బాధ్యత మనం నిర్వర్తించామా లేదా అనేది మాత్రమే పాటించాలి. ఓకేనా మాస్టర్స్? సో ఇప్పుడు మనం మెడిటేషన్ లోకి వెళ్ళిపోదాం. ఓకే మేడం. హలో సార్, వినిపిస్తుందా వాయిస్? సేమ్ మాస్టర్స్, ఇప్పుడే పవర్ వచ్చింది. మొబైల్ ద్వారా కనెక్ట్ అవుదాము అనుకునే లోపు పవర్ వచ్చింది అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి వాన పడుతుంది. ఎస్ మాస్టర్స్, అందరూ ఒక్కసారి వీడియోస్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ప్రతి ఒక్కరు ఆకాశ ముద్ర పెట్టుకుని మేడం ఒక్క నిమిషం మేడం, 1 minute ప్లీజ్.
మేడం నేను కొంచెం వేరే అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వేరే అటెండ్ అవ్వాలి. సో నేను లెఫ్ట్ అవుతాను. సో మీరు కొంచెం నేమ్స్ అవి నోట్ చేయండి. మొత్తం మీకు ఓకే, నేమ్స్ నోట్ షూర్. చేయండి, మనకి ప్రాసెస్ ఉంది కదా. ఓకే, అందరికీ నమస్కారం. ఓకే సార్. అది నాకు హోస్ట్ ఆప్షన్ ఇచ్చేసేయండి. హోస్ట్ ఆప్షన్ ఇచ్చి యా ఓకే. నాకు ఆప్షన్ రాలేదు. మొబైల్ ఇలానే ఉంటుంది, మీరు కంటిన్యూ చేయండి. మా రామ్ ఉంటాడు, మన ఆప్షన్. ఓకే, ఫైన్. ఓకే ఓకే. ఎస్ మాస్టర్స్, సారీ ఫర్ దట్. ప్రతి ఒక్కరు ఆకాశ ముద్ర పెట్టుకుని బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేయండి. అంటే నోస్ ద్వారా తీసుకుని మౌత్ ద్వారా రిలీజ్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ బ్రీత్ ఇన్ చేసి లాంగ్ బ్రీత్ తీసుకోండి మాస్టర్స్. తీసుకుని మీ యొక్క దృష్టిని మైండ్ మీద పెట్టి నోస్ క్లోజ్ చేసి హోల్డ్ చేయండి. ఎయిర్ ని హోల్డ్ చేయండి. రిలీజ్ చేసేటప్పుడు కొంచెం ప్రెజర్ గా చేయండి. మాస్టర్స్ ప్రతి ఒక్కరు ఓంకారం చెప్తాము ఆకాశ ముద్రలాగా. ఓంకారం చెప్తాం మాస్టర్స్. ప్రతి ఒక్కరు పైకి చాంట్ చేయండి. ఓం 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 ఓం. మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేయండి. ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు కళ్ళు తెరవద్దు మాస్టర్స్. వెన్ను నిటారుగా పెట్టుకుని దీర్ఘ శ్వాస తీసుకోండి మాస్టర్స్. స్లోగా శ్వాసను రిలీజ్ చేస్తూ మీ యొక్క శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఎస్, మనము గురువులను కూడా ధ్యానిద్దాం మాస్టర్స్. ఒక్కసారి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ కూడా తీసుకుందాము.
ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. మాస్టర్స్ ఒక్కసారి లాంగ్ బ్రీత్ తీసుకుని రిలీజ్ చేయండి. గురు పరంపరకు కృతజ్ఞతాపూర్వక ప్రణామాలు. దైవశక్తికి శతకోటి ప్రణామాలు. నా ఆత్మీయ బంధువులందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు. ఈ సాధన చేస్తూ ప్రతి ఒక్కరూ గురువుల యొక్క అనుగ్రహంతో, విశ్వం యొక్క అనుగ్రహంతో అవసరమైన జ్ఞానాన్ని పొందుతూ ఆనందమైన జీవితాన్ని, ఆర్థిక సమృద్ధిని పొందుదురుగాక. తదాస్తు తదాస్తు తదాస్తు. మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ మీ యొక్క శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ ఉండండి మాస్టర్స్. ఇప్పుడు ఒక సంకల్పం చెప్పుకుందాము. నేను ఆధ్యాత్మికంగా, భౌతికంగా అత్యున్నత స్థితికి చేరుకోవాలి. నా ద్వారా ఎంతో మందికి ఈ జ్ఞానం అందాలి. నా జీవితం ఆనందంగా, ప్రశాంతంగా, ఆర్థిక స్వేచ్ఛతో ఉండాలి. తదాస్తు తదాస్తు తదాస్తు. మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేయండి. శ్వాసని గమనిస్తూ దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్. నేను అనబడే ఈ ఆత్మ ఆవిర్భవించినప్పటి నుంచి ఈ క్షణం వరకు నా ద్వారా ఎవరైనా బాధపడినా, క్షోభపడినా వారి అందరినీ, ఆ ఆత్మస్వరూపులందరినీ క్షమించమని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మాస్టర్స్ శ్వాసను గమనిస్తూ దీర్ఘ శ్వాస తీసుకోండి మాస్టర్స్. నేను కూడా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. మాస్టర్స్ ఒక్కసారి మీరు ఎవరి ద్వారా అయినా బాధపడినా, మీ వల్ల ఎవరైనా బాధింపబడినా ఒక్కసారి మనస్ఫూర్తిగా వారిని క్షమాపణ కోరండి. మీరు కూడా క్షమించండి. దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా మీ యొక్క శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, ప్రవృత్తి ఏ పని చేస్తున్నా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చునదే ధ్యానం. మన శ్వాసయే మన గురువు. శ్వాస మీద ధ్యాస. మాస్టర్స్ మీ యొక్క శ్వాసని గమనిస్తూ ఉండండి. మన డివైన్ ఎనర్జీస్ ని కూడా మనం ఇన్వైట్ చేసుకుందాము. ఈ ధ్యాన సమయంలో విశ్వశాంతి కొరకు ధ్యానిస్తున్న హిమాలయ యోగులను, ధ్యానులను, గురు పరంపరను, ఇష్ట దైవాలను, దేవదూతలను, పూర్ణాత్మలను మనతో పాటు
ధ్యానం చేసి మనల్ని ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మాస్టర్స్, మీ యొక్క శ్వాసని గమనిస్తూ ఉండండి. శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాసను గమనిస్తూ మనతో పాటు డివైన్ ఎనర్జీస్ కూడా ఉన్నారు మాస్టర్స్. వారిని మనం ఆహ్వానించుకున్నాము మనతో పాటు ధ్యానం చేయమని. వారి యొక్క చైతన్యంతో మన చైతన్యాన్ని శుద్ధి చేయమని మనం వారిని ఆహ్వానించుకున్నాము. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మీ యొక్క శ్వాస స్థాయిని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్. ఈ క్షణం నాలో ఉన్న సరికాని ఆలోచనలను రిలీజ్ చేస్తున్నాను. ఈ క్షణం నాలో ఉన్న సరికాని ఆలోచనలను రిలీజ్ చేస్తున్నాను. ఈ క్షణం నాలో ఉన్న సరికాని ఆలోచనలను రిలీజ్ చేస్తున్నాను. మాస్టర్స్, దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ మీ యొక్క శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. మన శ్వాసే మన గురువు. శ్వాసను గమనిస్తూ దీర్ఘ శ్వాస తీసుకోండి మాస్టర్స్. ఈ అనంత విశ్వశక్తి కాంతి రూపంలో సహస్రారం ద్వారా మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది. తెల్లని కాంతి రూపంలో మన శరీరంలోనికి ప్రవహిస్తుంది. మాస్టర్స్, ఆ యొక్క శక్తిని అనుభూతి చెందండి మాస్టర్స్. సహస్రారం నుంచి మీ శరీరంలోనికి నిదానంగా ప్రవేశిస్తున్న ఆ శక్తిని, అనంత విశ్వశక్తిని, కాస్మిక్ ఎనర్జీని స్వీకరించండి మాస్టర్స్. నా శరీరంలోనికి ఆ విశ్వంలో నుంచి కాంతి రూపంలో అనంత విశ్వశక్తి ప్రవహిస్తుంది. ఈ క్షణం ఆ అనుభూతిని నేను పొందుతున్నాను. అనంత విశ్వశక్తి నా శరీరంలోనికి సహస్రారం నుంచి ప్రవహిస్తుంది. ఆ అనుభూతిని నేను ఇప్పుడు
పొందుతున్నాను. మాస్టర్స్ సైలెంట్గా దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్. ఆ విశ్వశక్తి మనలోనికి ప్రవహిస్తుంది. ఆ విశ్వశక్తి మన శరీరం అంతా ప్రవహిస్తూ మనలో సరికాని వాటిని శుద్ధి చేస్తూ మనలోని ప్రతి కణాలను, నాడులను చైతన్యపరుస్తుంది. తెల్లని కాంతి రూపంలో ఆ విశ్వశక్తి సహస్రారము నుంచి మన శరీరంలోనికి, ఆజ్ఞ చక్రంలోనికి, ఆజ్ఞ నుంచి విశుద్ధిలోనికి, విశుద్ధి నుంచి అనాహతలోనికి, అనాహత నుంచి మణిపూరకలోనికి, మణిపూరక నుంచి స్వాదిష్టానికి, స్వాదిష్టం నుంచి మూలాధారానికి ప్రవహిస్తూ మొత్తం అన్ని నాడులలోనికి ఆ చైతన్య శక్తిని అలా ప్రవహింపజేస్తుంది. మన శరీరం అంతా ఆ చైతన్య శక్తితో శుద్ధి చేయబడింది. మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్. దీర్ఘ శ్వాస మాస్టర్స్. ఈ శ్వాసని గమనిస్తూ ఉండండి. శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు మనం ఆలోచన రహిత స్థితిలో ఉన్నాము. మనలో ఎలాంటి ఆలోచనలు లేవు. స్థిరమైన మనసుతో ఉన్నాము. అలజడి లేని మనసుతో ఉన్నాము. ప్రశాంతమైన మనసుతో ఉన్నాము. మన మైండ్లో ఎలాంటి ఆలోచనలు లేవు. చాలా ప్రశాంతంగా ఉంది మన మనసు, మైండ్. దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఈ క్షణం మాస్టర్స్ మీ యొక్క గోల్స్, కోరికలు ఏమున్నాయో ఒక్కసారి మననం చేసుకోండి మాస్టర్స్. తక్షణమే నేను అతి సులభంగా నా గోల్స్ ని, కోరికలను నెరవేర్చుకోగలను సంకల్పించుకోండి మాస్టర్స్. క్షణమే నేను అతి సులభంగా నా గోల్స్ ను, నా కోరికలను నెరవేర్చుడు గొలగదుగాక. తదాస్తు, తదాస్తు, తదాస్తు. మాస్టర్స్ శ్వాసని గమనిస్తూ ఉండండి. దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్.
శ్వాస మీద ధ్యాస. మన శ్వాసే మన గురువు. శ్వాస మీద ధ్యాస. దీర్ఘ శ్వాస తీసుకుంటూ స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్. మాస్టర్స్ 2 minutes దీర్ఘ శ్వాస తీసుకుంటూ స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్. శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్. 1 minute. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ మీ హ్యాండ్స్ ని డ్రాప్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. హ్యాండ్స్ ని చూస్తూ స్లోగా కళ్ళను ఓపెన్ చేయండి. ఎస్ మాస్టర్స్, ప్రతి ఒక్కరు ఎరుకలోనికి రండి. ఎస్ మాస్టర్స్, ఎవరన్నా ఏమైనా మాట్లాడతారా? మొదటి రోజుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా మాస్టర్స్? మీకు ఎనర్జీ ఫ్లో అవటం కానీ, ఏదన్నా శరీరం ఇక్కడ ఒత్తిడి కలగటం కానీ, ఇచ్చెస్ రావటం అంటే దురద, శరీరం దురద రావటం కానీ, లేదు అంటే ఒక జలదరింపు, బాడీ అంతా జలదరింపు రావటం కానీ, ఇట్లాంటివి ఏమైనా తెలుస్తున్నాయా మాస్టర్స్ మీకు? ఒకసారి ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. తలంతా బరువుగా, ఒక భారంగా, ఇలా మన మైండ్ లోకి అట్లా వెళ్తున్నట్లుగా అనిపిస్తుందా? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా, నేను వివరిస్తాను ఏంటి అన్నది. ఎస్, శారదా గారు చేయాలి, అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. నమస్తే అమ్మా. అంటే అంటే ఇక్కడ కొంచెం ఏదో ఒక ఇదిలాగా కొద్దిగా తెలుస్తుంది. ఆ చివరి మూలాధారంలో కొద్దిగా ఏదో కొద్దిగా కదిలినట్లుగా అందుకనే తీసుకుంటున్నాం కదా. ఎస్, ఓకే మేడం. ఈ పొట్ట దగ్గర కూడా స్వాదిష్టానం దగ్గర కూడా ముందుకి వెనక్కి డాన్స్ అదే నా ప్రయత్నం అదే జరుగుతుంది. ఓకే, యా
వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఎస్. ఉమ్. అలా మనం సాధన చేస్తూ ఉన్నాము అంటే ఏం లేదు. దీర్ఘ శ్వాస ఎందుకు తీసుకోమంటామంటే యాక్చువల్ గా మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు మన శ్వాసని దృష్టిని ఇక్కడ పెడతాము, నుదుటి మీద పెడతాము. మన యొక్క ఆజ్ఞ చక్రం దగ్గర పెట్టి ధ్యానం చేస్తారు కదా అందరూ. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క ఎనర్జీ సెంటర్స్ ఇవన్నీ ఎనర్జీ సెంటర్స్ మాస్టర్స్. చక్రాలు అనేవి ఎనర్జీ సెంటర్స్. వాటిల్లో మనకి సరైన ఎనర్జీ ఉంటే మన యొక్క బాడీ అనేది ఎప్పుడు చూడండి, ఒక వెహికల్ ఉంది. దాని కండిషన్, గేర్స్ అన్ని ప్రాపర్ గా చక్కగా ఉంటేనే కదా అది మంచిగా వెళ్ళగలిగేది. అట్లాగే మన బాడీలో ఎనర్జీస్ అనేవి కూడా ప్రాపర్ గా ఉంటేనే మన లైఫ్ లో మనం ఏదైనా చేయగలుగుతాం అన్నమాట. అట్లా ఈ ఎనర్జీస్ కి ఇక్కడ ఉన్న విశుద్ధి, అనాహత, స్వాదిష్టాన, మణిపూరక, మూలాధారానికి ఎనర్జీస్ రాలేదనుకోండి మనలో ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాం. అందుకే లాంగ్ బ్రీత్ తీసుకోమని చెప్తూ ఉంటాను. అటు మెడిటేషన్ తో పాటు ఇటు ఈ చక్రాస్ కూడా మనం ఎనర్జీస్ అనేది ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో అప్పుడు మనం అటు భౌతికంగాను ఇటు ఆధ్యాత్మికంగాను రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలుగుతాం. థ్యాంక్స్ మా. మేడం కరుణ గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. తల మీద వైబ్రేషన్ లాగా వస్తుందా? ఓకే. అది ఎనర్జీ ఫ్లో స్టార్ట్ అవుతుందన్నమాట. మొత్తం ఇదంతా వైబ్రేట్ అవుతున్నట్టు ఉంటది. లేదంటే భారంగా, ఒత్తిడిగా ఇదంతా ఒక భారం లాగా అనిపిస్తుంది అనమాట మనకి. ఎనర్జీ ఫ్లో అవుతుంది. స్టార్ట్ అవుతుంది. ఎనర్జీ ఫ్లో అనేది లోపలికి స్టార్ట్ అవుతుంది. ఓకే మాస్టర్స్, మనకి ధ్యానం కుదిరింది అంటే మనసు, శరీరము దూది పుంజిలాగా ఉంటది ఫస్ట్. మనం మెడిటేషన్ చేస్తూ 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 అలా ఉన్నాం అనుకోండి, మనకు తెలియకుండానే మన శరీరంలోను మన ఫేస్ లోను గ్లో వచ్చేస్తుంది. మనం చాలా అందంగా కనిపిస్తున్నాము, గ్లోగా కనిపిస్తున్నాము అంటే మనలో విశ్వశక్తి ప్రవహిస్తుంది అంతే. ఆ విశ్వశక్తి మనలో ఎంత ఎక్కువగా ఉంది అంటే మనము అంత గ్లోగా కనిపిస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా మాస్టర్స్? మేడం వాణి గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. ఫస్ట్ స్టార్టింగ్ లో తలంతా ఇక్కడ పట్టేసింది. మాడు అంటారు కదా దీన్ని. ఇక్కడ నుంచి ఇటు ఫోర్ హెడ్, ఇప్పుడు ముక్కు, ఇప్పుడు గొంతు. మీకు స్టెప్ తెలుసు. అవును, స్టెప్ బై స్టెప్ వస్తుంది, కిందకి వస్తుంది. తెలుసు. ఫస్ట్ దీర్ఘ శ్వాస తీసుకున్నప్పుడు ఇక్కడి వరకే వస్తుండే నాకు. ఓకే ఓకే. అనాహత దీర్ఘ శ్వాస తీసుకున్నప్పుడు ఇక్కడ చెస్ట్ వరకే ఆగిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నాభి దగ్గర కూడా అనిపిస్తుంది. ఇట్లా బ్లింక్ అవుతుంది. ఎస్, ఆ వైబ్రేషన్స్ రావాలి. అప్పుడు అక్కడ ఉన్న ఎనర్జీస్ అన్ని యాక్టివేషన్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీర్ఘ శ్వాస ఇంకా మూలాధారం వరకు వెళ్ళాలి. అంటే మనం ఎక్కడైతే కూర్చుంటామో ఆ సీట్, అది మూలాధారం. మూలాధారం ఎలా ఉంటది అంటే, ఎలా తెలుస్తుంది అంటే, ఈ బొటన వేలును నాభి దగ్గర పెట్టుకోండి. మన బొడ్డు దగ్గర కిందకి ఈ ఎండ్ పాయింట్ ఉంది చూసారా, ఈ ప్లేస్ అంతా మూలాధారం కిందకి వస్తుంది. మనం చేసుకున్నాం. అట్లాగే మనం ఇలా పెట్టుకోవాలి, ఇలా ఎల్ షేప్ 7 లాగా పెట్టుకున్నప్పుడు ఇది నాభి స్థానంలో ఉండాలి. ఈ బొటన వేలు ఈ కింద ఇది ఉంది చూసారా, ఇది వచ్చేసరికి స్వాదిష్టానం ప్లేస్. అంటే మన చక్రాలు తెలియటం కోసం అలా అన్నమాట. అనాహత అంటే మన హార్ట్ ఉంది చూసారా, హార్ట్ కి అక్కడ అది అంతా ఆ ప్లేస్ అంతా అనాహత. విశుద్ధి అంటే మన గొంతు, ఆజ్ఞ. సహస్రారం పైన ఉంటది మాస్టర్స్, లోపల ఉండదు. మన శరీరం లోపల ఉండదు, పైన ఉంటది. అది ఎనర్జీ సెంటర్స్ అన్నమాట. అక్కడ ఈ మన చెయ్యి ఉంది చూసారా, ఇంత ఇట్లాగా వైబ్రేట్ అవుతూ ఉంటాయి అనమాట. వాటి ఈ స్థానం మనకు తెలుస్తూ ఉంటది. వైబ్రేట్ మెడిటేషన్ చేసినప్పుడు అవి వైబ్రేట్ అవటం అనేది తెలుస్తూ ఉంటాం. ఇప్పుడు మనము ఇట్లా పెట్టుకుంటాం కదా, ఇవి విడిపోతుంది.
ఏం లేదమ్మా, అవి కొంచెం ప్రెస్ చేసి పట్టుకోండి గట్టిగా. లేదు అనుకుంటే ఇలా ఇలా పెట్టుకోండి. ప్రెస్ చేసే పట్టుకున్నా ఆటోమేటిక్ ఇట్లా విడిపోతుంది వేళ్ళు. మనము డీప్ గా వెళ్ళినప్పుడు మనకి తెలియకుండా ఇలా వెళ్ళిపోతాయి. అందుకే హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి లేదు అనుకుంటే. ఇలా పెట్టుకున్నప్పుడు ఎనర్జీ ఫ్లో అయింది అనుకోండి మన బాడీలోకి, ఈ ఫింగర్స్ స్ట్రక్ అయిపోతాయి, రావు. ఇది ఒక సంకేతం. మనం హ్యాండ్స్ ఇలా పెట్టుకున్నప్పుడు మన యొక్క ఇలా ఫ్రీగా రావు. జస్ట్ నేను ఎందుకు పెట్టుకోను అంటే జస్ట్ ఇలా కళ్ళు మూసుకున్నానండి చాలు, ఇక నాకు ఎనర్జీ ఫ్లో వెళ్ళిపోతుంది అనమాట. నాకు ఈ లాక్ అయిపోతాయి ఫింగర్స్ అనేవి. అందుకు నేను ఎనర్జీస్ చక్రాస్ లోకి వెళ్ళాలని చెప్పి ఆకాశ ముద్ర పెట్టిస్తానన్నమాట. సో కొంచెం ఫీల్ తెలియాలి అనుకుంటే హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. అప్పుడు ఎనర్జీ అన్నది వచ్చిందా లేదా అన్నది కూడా తెలుస్తుంది అనమాట మనకి ఎనర్జీ. ఓకే మేడం. ఓకే అమ్మా. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? ఓకే, అయితే మరి మనం సెక్షన్ వైండ్ అప్ చేద్దామా? ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.